Good morning children. Welcome to Student Study Center. 5th class English level 1 worksheets గురించి డిస్కస్ చేస్తున్నాం మనం. ఈ వీడియోలో లెవెల్ 1 వర్క్షీట్ 7 గురించి డిస్కస్ చేద్దాం. వర్క్షీట్ 7లో ఫస్ట్ బిట్ ఏమి ఇచ్చారో చూడండి. Add and est to the following words. ఇక్కడ మనకి కొన్ని వర్డ్స్ ఇచ్చారు. ఆ వర్డ్స్ కి ఏం యాడ్ చేయమంటున్నారు? er and est. మనకి ఇచ్చిన వర్డ్స్ కి and est ని మనం యాడ్ చేసి మళ్ళీ రాయాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు? ఫాస్ట్. ఫాస్ట్కి యాడ్ చేస్తే ఏమవుతుంది? ఫాస్ట్ యాడ్ చేస్తే ఫాస్టర్. అండ్ అలాగే ఫాస్ట్కి est యాడ్ చేస్తే ఫాస్టెస్ట్ అయింది. సో మనం కూడా సేమ్ ఇలాగే er అండ్ est యాడ్ చేయాలి. మనకి ఇచ్చిన ఫస్ట్ వర్డ్ ఏంటి? పోర్. పోర్కి er యాడ్ చేసి ఏమవుతుంది? పోర్ వాళ్ళు ఇచ్చిన వర్డ్, దానికి er యాడ్ చేస్తే పోరర్. అండ్ నెక్స్ట్ est యాడ్ చేస్తే పోర్ est పోరెస్ట్. పూర్కి er యాడ్ చేస్తే పోరర్, est యాడ్ చేస్తే poorest. And next second word is proud. Proud ki er add cheste prouder. est add cheste proudest. Proud, prouder, proudest. And next third one quite. Quieter. er యాడ్ చేస్తున్నాం quieter. నెక్స్ట్ est యాడ్ చేస్తే quietest. Quietest. Quite, quieter, quietest. అండ్ ఫోర్త్ వన్ ఇస్ షార్ప్. షార్ప్కి er యాడ్ చేస్తున్నాం షార్పర్. est యాడ్ చేస్తే షార్ప్, est యాడ్ చేస్తే ఏమవుతుంది? షార్పెస్ట్. షార్ప్, షార్పర్, షార్పెస్ట్. ఫిఫ్త్ వర్డ్ ఏంటి? స్లో. స్లో er యాడ్ చేస్తే స్లోవర్. స్లో est యాడ్ చేస్తే స్లోయెస్ట్. స్లో, స్లోవర్, స్లోయెస్ట్. సో పోర్కి er యాడ్ చేస్తే ఏమండి? పూర్, పూరర్, పూరెస్ట్. ప్రౌడ్, ప్రౌడర్, ప్రౌడెస్ట్. క్వైట్, క్వైటర్, క్వైటెస్ట్. షార్ప్, షార్పర్, షార్పెస్ట్. స్లో, స్లోవర్, స్లోవెస్ట్. ఓకే, సి నెక్స్ట్ బిట్. సెకండ్ వన్ చూడండి. యాడ్ మోర్ అండ్ మోస్ట్ టు ద ఫాలోయింగ్ వర్డ్స్. ఇందాకనేమో er అండ్ est యాడ్ చేసినాం. అది కూడా మనకిచ్చిన వర్డ్కి ఎండింగ్లో యాడ్ చేసినాం er estని. సో నెక్స్ట్ బిట్లో ఏమంటున్నారు? యాడ్ మోర్ అండ్ మోస్ట్. మోర్ అండ్ మోస్ట్ ఎక్కడ యాడ్ చేసినారు? ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. డిఫికల్ట్. ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటి? డిఫికల్ట్. మోర్, మోస్ట్, ఈ టూ వర్డ్స్ మనం యాడ్ చేయాలి. మోర్ డిఫికల్ట్, మోస్ట్ యాడ్ చేస్తే మోస్ట్ డిఫికల్ట్. ఇందాక ఫస్ట్ బిట్లోనేమో వర్డ్కి ఎండ్లో యాడ్ చేసినాం. ఇక్కడ చూడండి వర్డ్కి బిగినింగ్లో యాడ్ చేస్తున్నాం. మనకి ఇచ్చిన వర్డ్కి బిగినింగ్లో మోర్ అండ్ మోస్ట్ని యాడ్ చేస్తున్నాం. వర్డ్కి ముందు యాడ్ చేసేదాన్ని ఏమంటారు? ప్రిఫిక్స్. అండ్ వర్డ్కి తర్వాత యాడ్ చేసేదాన్ని ఏమంటారు? సఫిక్స్.
సో ఈ మోర్ అండ్ మోస్ట్ని ఎగ్జాంపుల్లో ముందు యాడ్ చేస్తున్నారు కాబట్టి మనం కూడా మనకి ఇచ్చిన వర్డ్కి ముందు మోర్ అండ్ మోస్ట్ని యాడ్ చేయాలి. ఫస్ట్ ఇచ్చిన వర్డ్ ఏంటి? బ్యూటిఫుల్. ఫస్ట్ మోర్ యాడ్ చేస్తే మోర్ బ్యూటిఫుల్. అండ్ నెక్స్ట్ మోస్ట్ యాడ్ చేస్తే మోస్ట్ బ్యూటిఫుల్. బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. అండ్ సెకండ్ వన్ important. More important. Most add this say most important. And third one popular. More popular. And most add this say most popular. Popular, more popular, most popular. Fourth word is expensive. More expensive. Most add this most expensive. Expensive, more expensive, most expensive. And fifth word is famous. More add this say more famous. And if you add most famous. Famous, more famous and most famous. Third bit చూడండి, write comparative and superlative degrees of the following words. ఇక్కడ ఇచ్చిన వర్డ్స్కి మనం కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ డిగ్రీస్ని రాయాలి. ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ అన్నీ అడ్జెక్టివ్సే. వీటికి మనం కంపారిటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ రాయాలి. పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్. పాజిటివ్ డిగ్రీని ఎక్కడ యూజ్ చేసామంటే పాజిటివ్ డిగ్రీ ఈజ్ యూస్డ్ టు రిఫర్ వన్ ఆబ్జెక్ట్. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ లేదా పర్సన్ ఆర్ ప్లేస్ని రిఫర్ చేసేటప్పుడు పాజిటివ్ డిగ్రీని మనం యూజ్ చేసాం. దీనికి ఏ కంపారిజన్ ఉండదు. హాట్ ఉందనుకో, ఇప్పుడు టీ ఈజ్ హాట్. ఈ టీని మనం దేంతో కంపేర్ చేస్తలేము. సో this is tea is an object. దీన్ని మనం ఇంకా దేంతో కంపేర్ చేస్తలేము కాబట్టి హాట్ అనేది పాజిటివ్ డిగ్రీ. అండ్ నెక్స్ట్ కంపారిటివ్ డిగ్రీ చూస్తే కంపారిటివ్ డిగ్రీ. కంపారిటివ్ డిగ్రీ refers to greatest degree of adjective as compared to positive degree. పాజిటివ్ డిగ్రీతో కంపేర్ చేసినప్పుడు కంపారిటివ్ డిగ్రీ గ్రేటర్ ఉంటుంది. కంపారిటివ్ డిగ్రీని ఎక్కడ యూజ్ చేస్తాం మనం? కంపారిటివ్ డిగ్రీ ఈజ్ యూజ్డ్ టు కంపేర్ టూ ఆబ్జెక్ట్స్, టూ పీపుల్ ఆర్ టూ ప్లేసెస్. టూ ప్లేసెస్ని కానీ, టూ ఆబ్జెక్ట్స్ని కానీ, టూ పీపుల్ని కానీ కంపేర్ చేసినప్పుడు కంపారిటివ్ డిగ్రీ మనం యూజ్ చేస్తాం. టీ ఈజ్ హాటర్ దాన్ మిల్క్. ఇక్కడ మనం టూ ఆబ్జెక్ట్స్ కంపేర్ చేస్తున్నాం, టీ అండ్ మిల్క్. టీ ఈజ్ హాటర్ దాన్ మిల్క్ అంటే మిల్క్ కన్నా టీ ఎక్కువ వేడిగా ఉంటుంది. సో ఇక్కడ టూ ఆబ్జెక్ట్స్ని కంపేర్ చేస్తున్నాం కాబట్టి కంపారిటివ్ డిగ్రీ యూజ్ చేసినాం. అండ్ నెక్స్ట్ సూపర్లేటివ్ డిగ్రీ. సూపర్లేటివ్ డిగ్రీ ఎక్కడ యూజ్ చేస్తాం? సూపర్లేటివ్ డిగ్రీ ఈజ్ యూజ్ టు కంపేర్ మోర్ దాన్ టూ ఆబ్జెక్ట్స్.
టూ కన్నా ఎక్కువ ఆబ్జెక్ట్స్ లేదా ఎక్కువ పీపుల్, ఎక్కువ ప్లేసెస్, మోర్ దాన్ 2 పర్సన్స్ ఆర్ ప్లేసెస్ ఆర్ ఆబ్జెక్ట్స్ని కంపేర్ చేసినప్పుడు సూపర్లేటివ్ డిగ్రీ యూజ్ చేస్తాం. ఓన్లీ 1 ఆబ్జెక్ట్ అయితే పాజిటివ్ డిగ్రీ, 2 ఆబ్జెక్ట్స్ లేదా 2 ప్లేసెస్ ఆర్ 2 పర్సన్స్ని కంపేర్ చేసినప్పుడు కంపారిటివ్ డిగ్రీ, అండ్ మోర్ దాన్ 2ని కంపేర్ చేసినప్పుడు సూపర్లేటివ్ డిగ్రీ యూజ్ చేస్తాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి, స్వీట్. స్వీట్కి కంపారిటివ్ డిగ్రీ ఏంటి? స్వీటర్. సూపర్లేటివ్ డిగ్రీ అంటే స్వీటెస్ట్. అండ్ నెక్స్ట్ హాట్, hotter, hottest. Old, older, oldest. Big, bigger, biggest. Large, larger, largest. Fat, fatter, fattest. High, higher, highest. Wise, wiser, wisest. Safe, safer, safest. Tall, taller, tallest. Short, shorter, shortest. సో వాళ్ళు పాజిటివ్ డిగ్రీ వాళ్ళు ఇచ్చారు, మనం ఏం రాసినాం? కంపారిటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ మనం రాసుకున్నాం. సో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, స్వీట్. స్వీట్కి కంపారిటివ్ డిగ్రీ స్వీటర్ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ స్వీటెస్ట్. సో వాళ్ళు ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు కాబట్టి మనం ఈజీగా ఈ 10 వర్డ్స్కి కంపారిటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ రాసేసినాం. సో నెక్స్ట్ వర్క్షీట్ విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ వీడియో.